అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేబడి కార్పొరేషన్ ఎలక్షన్లో సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తున్నావు అని అడిగారు నన్ను. చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్న. ఇదే అని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మా చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం నేను చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనా అని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనా అని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు, అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి, నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని ఏమంటున్నాడు. మరిచ్చా పార్టీ కోసం, ఆయన కోసం. ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక 5 పదవులు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొస్తానని భరించా. అట్లాగే గొట్టంగాడు అనిపించారు, భరించా. ఏం చేయాలి నేను? ఎన్ని అవమానాలు పడాలి? అయిపోయింది రోజువారీ అవమానాలు. తర్వాత నేను ఒక రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను, సార్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే, లేదు నువ్వే ఉండాలి. 10 మంది ముందు చెప్పాను, నేను ఒకళ్ళు కాదు. ఆ రోజు వల్లరామయ్య గారు ఉన్నాడు, నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, 7 ఇన్ఛార్జ్లు. ఆ రోజే నేను ఆయన చెప్పా, సార్ ఎవరన్నా పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు, నేను ఎసెన్స్ కాదు నువ్వే ఉండాలి, ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు, నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరో అన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించి నన్ను ఆ నెక్స్ట్ డే నందిగామ జగపేట సభలు జరుగుతున్నాయి. లేదు నువ్వు ఆ మాట అనమాక, నువ్వే నుంచోవాలి ఎంపీగా, మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది, రేపు జగపేటకు నందిగామ సభకు కూడా నువ్వు రావాలి, లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే, ఓకే సార్ మీరు ఏది చెప్తే అది చేస్తారు, కానీ అవమానాలు నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు, కాబట్టి నా రిలీఫ్ ఇప్పిస్తున్నా అంటే ఒప్పుకోలేదు ఆయన. లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని, ఇవాళ దాకా ఆగేవాడిని కాదు. అప్పుడు తెలియజేసిన నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో నన్ను కొట్టించాలని చూశారు. మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి, పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ. ఎందుకు? ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారో అది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా? కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా. మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. 60% తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది.
60%. ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా. కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇద్దరు పేరు జయదేవ్, ఇద్దరు పేరు పవిత్రమ్మ. ఇద్దరు నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. వీళ్ళ ముగ్గురి మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసీఆర్ నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడించాడని నీ కూతురిని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేస్తాం, ప్రతి ఒక్కరు తెలుసు. మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పాను. చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడా? నువ్వేంటి? చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను ఖండించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధం కన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? ఎక్కడి నుంచి ఉంది సినిమా? అంటే అనంతపురం మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసీనేని చిన్నీకి కేసీనేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ చూపించమంటావా? లేదా నువ్వు చెప్తావా? ఎవరు కూడా ఇచ్చారంటారండి కార్పొరేషన్ని? ఆయన తోపు, వాళ్ళ అమ్మాయి మీరు. ఆయన ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? కాదండి, సీట్లు ఆయన ఇచ్చాడు. సీట్లు ఆయన, మీ అందరూ తెలుసు, సీట్లు ఆయన ఇచ్చాడు. ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? మరి అదా మరో పక్కేమో ఖమ్మంలోనే పాపం బిల్డింగ్ కట్టకుండా నాశనం చేస్తున్నాం. ఇంకో పక్క బీసీ ఉన్నటువంటి నన్ను ఇచ్చేస్తున్నాం. మరో పక్క దేవదత్తు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద దాడి చేయబోయాడు. అదేంటంటే మా తమ్ముడు దాడి చేయబోయాడు నా మీద. చంద్రబాబు నాయుడు ఉసుగొలిపాడు. చంద్రబాబు నాయుడు గారు ఉసుగొలిపితే నిన్ను అసలు ఉంచుతారా? కేసీఆర్ నాని నిన్ను ఉంచుతారా? మా 10 మంది ముందేమో జగన్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం జరిగిందంటే, మేము 10 మంది ముఖ్య లీడర్లో కూర్చోం. లేచి ఆయన బాబాయ్తో మాట్లాడుతుంటే నందిగామ జగ్గపేట మీటింగ్ ఉంటే, ఏమంటే నేనే కాదు పోటీ చేయను, మీరు అవకరించుకోండి. చంద్రబాబు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పడు కదా అలా చంద్రబాబు నాయుడు గారు ఈయన నానే పోటీ నువ్వు చెయ్యాలో వద్దో చెప్పేది నేను, బీఫారం ఇచ్చేది నేను. ఇతరులన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు కదా. అతను మాట్లాడిందంతా అబద్ధం. మోసగాడు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అయితే ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? లోకేష్ బాబు పాదయాత్ర చేయడానికి అరుగుడు కాకపోతే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్పండి. లేక మన దానికి కూడా ఏదో సాగు చెప్తాడా? నా స్థాయి రతన్ టాటా స్థాయి, నా స్థాయి గడ్కరీ స్థాయి, నా స్థాయి ప్రధాన. ఎవడిచ్చాడు ఆ స్థాయి నీకు? ఎవడిచ్చాడు? ఎంపీ ఇవ్వబట్టే కదా నీకు ఆ స్థాయి వచ్చింది. ఎవరిచ్చారు? చంద్రబాబు గారు నీకు ఎంపీ స్థాయి ఇస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ కాలు పిసుకో, కాలు నొక్కు, నువ్వు వాళ్ళకి కేసీఆర్ నాని అంటే తెలుసు. చంద్రబాబు గారు ఈయన పిలవాలంట. చంద్రబాబు గారు ఈయన నీ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ ఆ బస్సులో తుడుచుకుంటే నీకు ప్రోటోకాల్ వచ్చింది. కేసీఆర్ నాని క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. కేసీఆర్ నాని ఏం మాట్లాడాడో 6 రోజుల క్రితం తీయండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు.
ఇవాళ మళ్ళీ 40 సీట్లు రావంటున్నాడు. అది కోబట్టు నీకేంటంటే ఒకటి ఉందమ్మా 60 నువ్వు వైఎస్ఆర్ నువ్వు దమ్మున్నవారైతే వైఎస్ఆర్ సిపిగా పోటీ చెయ్యి, నువ్వు గెలవు. ఇది పందెం కాదు, ఆడదాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధ భవన్ ఇస్తా. నువ్వు గెలిస్తే, నేను గెలిస్తే చేసిన భవన్ ఇచ్చే. ఈ ఛాలెంజ్కి రెడీయా? సీట్ అడగట్లేదు.